హరే కృష్ణ అందరికీ. శ్రీమాన్ ప్రణవానంద ప్రభువుల వారు మన ప్రొద్దుటూరు ఇస్కాన్ మందిరంకి వచ్చినప్పుడు గోపాలి స్కూల్ స్టాఫ్ వారు పిల్లలకి భగవద్గీత భాగవత గ్రంథాలని ఎలా అర్థమయ్యే విధంగా బోధించాలి, వారిని ఎలా ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్ళాలి అని గోపాలి స్కూల్ స్టాఫ్ వారు శ్రీమాన్ ప్రణవానంద ప్రభుతో చర్చిస్తున్నారు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీరు కూడా చాలా విషయాలు తెలుసుకుంటారు. నేను కూడా సంధ్యా గురుకులం అని ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాను. బాగా మొత్తం వరల్డ్ వైడ్ గా చూస్తే ఒక 2500 నుంచి 3000 పిల్లలు దాకా ఉన్నారు. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా అని కలుపుకుంటారు. ఇక్కడ ఇవన్నీ ఏం చేస్తున్నాయి, డోరేమాన్ వీళ్ళందరూ ప్రభు ఉత్తి కృష్ణుడు మాత్రం. కాబట్టి మనం వారితోటి నేను కూడా స్వామి, నేను కూడా కర్త అనుకుంటే కృష్ణుడితోటి మనకి డైరెక్ట్ కాంపిటీషన్. భక్తుడు అని అంటే అయ్యా కృష్ణ భక్తుల యొక్క సేవకుడిలాగా సేవకుడు ఉండేవాడు భక్తుడి యొక్క స్వామి. స్వామి అంటే కృష్ణుడు కాదు. కాబట్టి మనకి ఎవరితోటి సంబంధం ఉండాలి అంటే భక్తులు. మనం భక్తుల యొక్క కృప చేత వారి యొక్క ఆశీర్వచనం ద్వారానే మనం చేయగలుగుతున్నాం అనే భావన ఉన్నదనుకోండి, భగవంతుడికి మనం దగ్గర. వేరే వేరే చోటు నుంచి కూడా యూరోపియన్స్ అన్ని స్కూల్ అంటున్నారు అని వస్తున్నారు. సిలబస్ మేము ఒక సిలబస్ డిజైన్ చేసాం. భగవద్గీత భాగవత ఆధారంగా సిలబస్ డిజైన్ చేసాం. ఆ పుస్తకాలు వస్తాయి డిఫరెంట్ టీచర్, ఆస్ట్రేలియాకి, అమెరికాకి, యూరోప్ కి, ఇండియాకి. పర్మిషన్ ఇస్తే ఒకసారి మేము వచ్చి దర్శనం చేసుకోండి, భక్తులందరూ చూపించడం, మీరందరూ చాలా చాలా భగవంతుడు మీరు ఆడ ఉన్నారు, స్వామి ఉన్నారని మీరు చూపించడం, భగవంతుని కథలు లీలలు చెప్పడం, ఆ భగవంతుడు చెప్తుంటే భగవంతుడు ఉన్నారు అని మీరు చెప్తుంటే అలా కలిగితే మద్రేస్ ప్రభుత్వ జ్ఞానం సేవ చేసుకోవాలని దిగులు ప్రభు. అదే బ్రహ్మచారి కష్టం, పిల్లల్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఏం చెప్తున్నారు ఇప్పుడు? ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే డివైస్ మీకు చెప్పారు, బాయ్స్ సపరేట్ చేసి గర్ల్స్ కి భగవద్గీత శ్లోకాలు కట్టేస్తుంది. బాయ్స్ కి సీనియర్ బాయ్స్ నేను కూడా సంధ్యా గురుకులం అని ఒక కార్యక్రమం స్టార్ట్ చేశాను. బాగా మొత్తం వరల్డ్ వైడ్ గా చూస్తే ఒక 2500 నుంచి 3000 పిల్లలు దాకా ఉన్నారు. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా అని కలుపుకుంటారు. ఆన్లైన్ దాంట్లో విద్యార్థి వస్తే వ్యాస పూర్ణిమ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనకి ఒక 300-400 మంది పిల్లలు ఉన్నారు. గోపాల్ స్కూల్ పిల్లలు మీ దేశానికి మ్యారేజ్ అయ్యి వెళ్ళారు, వచ్చారు. స్టాఫ్ ఉన్నారు, కూడా సర్వీస్ చేస్తున్నారు. కొత్త పుస్తకం ఇది. ఇది ఎత్తు ప్రభు చేతులు లేచి బాగుండా ఉంటుంది. ఎన్ని శ్లోకాలు ఇవి? 9 అధ్యాయాలు. మొత్తం భగవద్గీత ఉంటుందా? ఇది 100 రూపీస్ ఒక బుక్. అంటే మొత్తం 700 కంటే 200. పరమకరుణ ప్రభు అనంతపూర్ వాళ్ళు చేస్తారు, బాగా చేశారు. భగవత్ మంత్రం, గురు మంత్రం, ఎన్ని పుస్తకాలు వెళ్ళాయి ఇప్పుడు? ఇది 3000. ఇక్కడ ఇవన్నీ ఏం చేస్తున్నాయి, డోరేమాన్ వీళ్ళందరూ छोटा भी डोरेमोन सभी के भाई నిన్న మీ యూట్యూబ్ లో నిన్న మీ క్లాస్ విన్నాను. మీ కమిట్మెంట్స్ అన్ని 7 ప్రోగ్రామ్స్ అకార్డింగ్ టు దట్ 7 ఆబ్జెక్ట్స్ గురించి చెప్పారు బాగా.
అంటే మీరు ఆగస్ట్ తర్వాత భక్తి శాస్త్రి లాంచ్ చేస్తున్నాం మా స్టాఫ్ జన్మాష్టమి అయిపోగానే ఆ నెంబర్ ఏదైనా మేము ఎవరిలో కాంటాక్ట్ చేస్తే తప్పకుండా మా జన్మాష్టమి స్టాఫ్ వీళ్ళంతా చేస్తారు. భక్తి శాస్త్రి కోర్సు ఇప్పుడు మనకి లాస్ట్ బ్యాచ్ 700 స్టూడెంట్స్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తారు. భక్తి శాస్త్రి కంప్లీట్ అయితే భక్తి శాస్త్రి అయిపోయాక భక్తి వైభవ్, దాని తర్వాత భక్తి వేదాంత, దాని తర్వాత భక్తి సార్వభౌమ. దాని డీటెయిల్స్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని వస్తాయి ఇప్పుడు ఇంకొక 4 రోజులు అయిపోగానే వస్తాయి. ఇటీవల సంవత్సరం మార్చి 10 రావాలి మా దగ్గర దీక్ష తీసుకోండి. మన ఫ్యామిలీ రీసెంట్ మాగా చెప్తూ ఉంటారు సర్వెంట్ ఆఫీసర్ ఉంటారు, అది నిరంతరము మెయింటైన్ చేయాలంటే ఆ 3 చేస్తాం అలా ఉండటమే, ఇంకేంటి అలా ఉండాలి. ఎందుకంటే గురువు గారి దగ్గర మనం ప్రమాణం చేసి వచ్చాం కదా, ఐ సర్వ్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఇన్ ద మిషన్ ఆఫ్ శిల ప్రభుపాద ఇన్ ద మోడ్ ఆఫ్ సర్వెంట్ ఆఫ్ సర్వెంట్. కాబట్టి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవాలి. యాక్చువల్గా మీరు చూస్తే మనము సేవక భావము రావటం ఎందుకు ప్రధానము అని అంటే, మనం కానీ స్వామి అని అనుకుంటే మనం కృష్ణుడితో కాంపిటీషన్ చేస్తున్నాడు, అంతే కదా. స్వామి ఉత్తి కృష్ణుడు మాత్రమే, ప్రభు ఉత్తి కృష్ణుడు మాత్రమే. కాబట్టి మనం వారితోటి నేను కూడా స్వామి, నేను కూడా కర్త అనుకుంటే కృష్ణుడితోటి మనకి డైరెక్ట్ కాంపిటీషన్. భక్తుడు అని అంటే అయ్యా కృష్ణ భక్తుల యొక్క సేవకుడిలాగా సేవకుడు ఉండేవాడు భక్తుడు యొక్క స్వామి. స్వామి అంటే కృష్ణుడు కాదు. కాబట్టి మనకి ఎవరితోటి సంబంధం ఉండాలి అంటే భక్తులతో. భక్తులతో ఉన్నప్పుడు ఎప్పుడు మనం భక్తుల యొక్క కృప చేత వారి యొక్క ఆశీర్వచనం ద్వారానే మనం చేయగలుగుతున్నాం అనే భావన ఉన్నదనుకోండి, భగవంతుడికి మనం దగ్గర. ఎంత కర్తృత్వ భావన ఉంటే అంత మనం భగవంతుడు దూరం అయిపోతాం. ఎంత మనకి సేవ్య భావన ఉంటే, ఎంత మనకి దాసత్వ భావన ఉంటే అంత మనం భగవంతుడి దగ్గర. ఇంకా వేరే వేరే చోటు నుంచి కూడా యూరోపియన్స్ అన్ని స్కూల్లో ఉంటున్నారు అని వస్తున్నారు. సిలబస్ ఎలా మేము ఒక సిలబస్ డిజైన్ చేసాం. భగవద్గీత భాగవత ఆధారంగా సిలబస్ డిజైన్ చేసాం. ఆ పుస్తకాలు వస్తాయి. అకాడమిక్ భగవద్గీత భాగవత ఆధారం, సంస్కృత విష్ణు సహస్రనామ శ్లోకాలు, రామాయణ, మహాభారత, వీటన్నిటి ఆధారంగా 3 రోజులు క్లాస్ ఉంటుంది సాయంకాలం. ఒకరోజు భగవద్గీత, దాని తర్వాత డివిజన్ సంస్కృతం, దాని తర్వాత మళ్ళీ 3 టైమ్ జోన్స్. అంటే డిఫరెంట్ టైమ్ జోన్స్ లో డిఫరెంట్ టీచర్, ఆస్ట్రేలియాకి, అమెరికాకి, యూరోప్ కి, ఇండియాకి. మనం సర్వేషన్ ఇస్తే ఒకసారి మేము వచ్చి ఇక్కడ చూడొచ్చా? బుక్స్ ఏమైనా ప్రింటింగ్ నడుస్తుంది, రివ్యూ అయ్యి ఒకసారి మేము టర్మ్ వైజ్ చేస్తున్నాం. టర్మ్ 1, టర్మ్ 2. టర్మ్ 1 అయిపోయాక మీకు కూడా మాకు కూడా ఒక అంచనా వస్తుంది ఎలా ఉంది మా సిలబస్ అంటే. దాని తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్ ఉంటే దయచేసి అమ్మా చెప్పండి. ప్రశాంత్ మీరు సీతారాం లక్ష్మణ హనుమాన్ మీరు చెప్పారు కదా దాంట్లో, రోజు ఒక పూల భగవంతునికి రోజు కలర్ఫుల్ పూలు బాగా పెట్టారు. చాలా చాలా బాగా భగవంతుని మీరు బాగా హార్ తీయడం, అందరికి దర్శనం చూపించడం, భగవంతునికి మీరు దర్శనం చేసుకోండి భక్తులందరూ చూపించడం, మీరందరూ చాలా చాలా భగవంతుడు మీరు ఆడ ఉన్నారు, స్వామి ఉన్నారని మీరు చూపించడం, భగవంతునికి కథలు లీలలు చెప్పడం, ఆ భగవంతుడు చెప్తుంటే భగవంతుడు ఉన్నారు అని మీరు చెప్తుంటే అసలు ఒకసారి ఎటంటే కాదు ఉన్నాడు, పక్కన ఉన్నాడు, స్వామి ఉన్నారు దర్శనం నచ్చింది మీకు అన్ని రోజులలో? అంటే నేను శ్రవణం చేయను ప్రభు. దర్శనం ఏ దర్శనం స్వామి అన్ని రోజుల్లో ఏ దర్శనం అలంకారం చేసినారు కదా, అంటే రోజు ఒక అలంకారం కాదు, చూసినా మర్చిపోతా. దీవించు ప్రభు, గదాధరుడితే మద్రేష్ ప్రభుతే జ్ఞానం.
భక్తులు దాదాపు మన వైష్ణవ సేవ చేస్తారని దిలీప్ ప్రభు. అదే కృష్ణ. బ్రహ్మచారి కష్టం, పిల్లల్ని హ్యాండిల్ చేయండి. ప్రభు ఇప్పుడు బంధు బంధు దాదా అమ్మ మళ్ళీ నాకు ఇవ్వకండి. ఎన్ని నెలలు ఇప్పుడు? 45 days. హరి బాయ్ దాదా. చెప్పండి. ఇంకో కోరిక ఏంటంటే నాకు అంటే రాజనాథ్ స్వామి మహారాజ్ దగ్గర నాకు ఆ మహారాజ్ గురించి నాకేం తెలియదు, కానీ ఆ మహారాజ్ దగ్గర తీసుకొని చాలా చాలా ఎక్కువ కోరుకుంది. భవన్ మాతాది కొన్ని చెప్పింది మహారాజ్ గురించి ఎక్కువ ఇష్టం కలిగింది. మహారాజ్ దగ్గర తీసుకొని ఇష్టం. మెల్లగా అమ్మ. సమయం చాలా విలువైంది. మీరు ఏమైనా తయారు చేయాలి. మేము ఆ పనిలో ఉన్నాం, ఒక ఫుల్ టైం పీపుల్ తయారు చేయడానికి. అరే ఒక 1.5 year లో తయారవుతుంది. 1 year లో అనుకుంటున్నా ఫుల్ టైం పీపుల్ చాలా మంది చాలా ఎగర్గా ఆధ్యాత్మిక భౌతిక 2 విద్యలు కలిపి చేయాలి. అమ్మ మీరేదో ప్రశ్న అడుగుతున్నారు. జపం 16 మాలలు కంటిన్యూగా కూర్చొని శుద్ధగా సావధానంగా చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఒక 4 మాలలు శ్రద్ధగా సావధానంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. 4 మాలలు అయ్యేంత వరకు లేవను, తప్పకుండా కూర్చొని జపం చేసుకుంటానని. కొన్ని రోజులు అయ్యాక మళ్ళీ మెల్లగా 6 మాలలు. ఎట్లయితే మనము జపం స్టార్ట్ చేసినప్పుడు 4, 6, 8, 10, 12, 16 చేసామో అట్లనే ఒక దగ్గర నిష్ట కూర్చొని చేయలేకపోతుంటే అప్పుడు నిష్ట కూర్చొని ఇన్ని మాలలు కంపల్సరీ చేస్తాను. 4 మాలలు నిష్టకు చేస్తాను, 6 మాలలు నిష్టకు చేస్తాను. అట్లా ఫస్ట్ మాలలు చేయటము, దాని తర్వాత నిష్టకు చేయటం, అదే ప్రాసెస్ లో వెళ్ళాలి. నేను 16 మాలలు నిష్ట కూర్చొని చేస్తానంటే మనసు ఇంకా లే చాలాసేపు అయింది, ఇంకా నువ్వు ఏదో ఒక పని చేయాలి. కాబట్టి దానికి కూడా మెల్లమెల్లగా నిష్టగా చేయటం కూడా అలవాటు చేయాలి. ఇప్పుడు గృహస్థ ముందు జపము అయిపోతాం కదా 7 లోపల అయిపోతున్నారు. ఇప్పుడు ఆఫ్టర్నూన్ అట్లా గృహస్థ అంటే ఎలా? కొత్తగా పెళ్ళి అయిందా? గోపాలి రామకృష్ణ రాధాబాబు అనుకుంది. చాలా నా హమ్ముకి రిప్రజెంటేషన్ ప్రభు పదయాత్రలో ఉంటారా? ఇక్కడికి వచ్చిన 5 నెలలు అనేసి ప్రెగ్నెంట్. ఆమె కోసం ఆయన వచ్చి ఇక్కడ మళ్ళీ ఇక్కడ అంటే సరే వీళ్ళు ఇచ్చే ఉంటారు. మీరు వస్తే హరే కృష్ణ అయిపోయింది ప్రయత్నం అందరు లైన్ అమ్మా ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు చూడండి, మాట్లాడండి. ఎక్కడ కొత్తగా వెళ్ళినా సరే మనకి కొద్దిగా అడ్జస్ట్ అవ్వడానికి సమయం పడుతుంది కదా. కంగారు పడకూడదు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళినప్పుడు అదొక కొత్త ప్రదేశం, అదొక కొత్త వాతావరణం. కాబట్టి కొద్దిసేపు పడుతుంది అక్కడ అడ్జస్ట్ అవ్వడానికి. తర్వాత పిల్లలు పుట్టారనుకోండి ఇంకా కష్టం అవుతుంది స్టార్టింగ్ లో, చిన్న పిల్లలు ఉన్నప్పుడు. కాబట్టి మనం భయపడిపోయాం అనుకోండి, అయ్యో మనకు అవ్వట్లేదు సాధన, నేను భక్తిలో ముందుకెళ్తున్నాను లేదా. ఇప్పుడు ఏ సమయంలో ఎవరికి ప్రియారిటీ ఇవ్వాలో వాళ్ళకి మెల్లమెల్లగా ప్రియారిటీ ఇస్తూ మనం భక్తిని కొనసాగిస్తూ రావాలి. కానీ ఈ నమ్మకం కోల్పోకూడదు. అరే ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఇప్పుడు నేను గృహస్థాశ్రమ అత్త మామగారి బాధ్యతలు ఉన్నాయి, పిల్లల బాధ్యతలు ఉన్నాయి, నేను ఇంతకు ముందు చేస్తున్నంత బాగా చేయలేకపోతున్నాను అని బాధపడటం కంటే, ఇంతకు ముందు చేసినంత కంటే బాగా నేను ఈ బాధ్యతను చూసుకుంటే చేయగలుగుతాను ప్రశాంతంగా రేపటి రోజున అనే పాజిటివ్ భావనలో ముందుకెళ్తామనే చాలు పాయింట్. జపం శ్రద్ధగా చాలా మహేశ్వరు చెప్పిన మాటలు బాగా వినాలని ఆశీర్వదించారు. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా? లేవు కదా. మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు? ఇక్కడేనా? ఇక్కడే అంటారు. ఒక్కొక్కటి ఇచ్చిన వస్తే అందరికి వస్తాయి. బయట చాలా మంది ఒక చేతిలో పెట్టుకుంటాం. 12:30కి వెళ్తాను మరి అక్కడ. 100 మందికి ఇవ్వమంటున్నారు మీరు ప్రసాదం. సరే ఒక 5 మందికి ఇవ్వండి. వాళ్ళ హరే కృష్ణ చెప్తారు. ఇక లాస్ట్లో వెళ్ళేటప్పుడు మేము ఇలా గ్రూప్ ఫోటో అయితే దిగాము. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక ఇంత ఈ వీడియో. హరే కృష్ణ.